సెప్టెంబర్ 24వ తారీఖు రోజున గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి మల్టిపుల్ పాయింట్స్ కేసు గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకు రాబోతుందని, సో మరి రేపు వస్తుందా రాదా అనేది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక వివరాల్లోకి వెళ్తే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు స్క్రీన్ మీద కోర్ట్ నెంబర్ 32 ట్యూస్డే 24th డే ఆఫ్ సెప్టెంబర్ 2024, ఐటెం నెంబర్ 26 WP 2123922024. సో ఓవరాల్గా కోర్ట్ నెంబర్ 32 ఐటెం నెంబర్ 26గా రేపు గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకి గ్రూప్ 1 కేసు అయితే రాబోతుంది. సో మనం ఒకసారి లాస్ట్ హియరింగ్లో ఏం జరిగిందో ఒకసారి మనం సమరీగా చూద్దాం. లాస్ట్ హియరింగ్లో గవర్నమెంట్ త్వరలో కౌంటర్ ఫైల్ చేయబోతుందని చెప్పేసి వారి తరపున ఉన్నటువంటి గౌరవ అడ్వకేట్ గారు తెలియజేయడం జరిగింది. సో మనకి ఉన్నటువంటి అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ పరంగా గవర్నమెంట్ ఆల్రెడీ ఈ కేసులో కౌంటర్ ఫైల్ చేసినట్టుగా తెలిసింది. బట్ ఇక్కడ అఫీషియల్గా మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో అదే గనక నిజమే ఏది ఉంటే ఆ కాపీస్ కూడా ఆల్రెడీ పిటిషనర్ గౌరవ అడ్వకేట్ గారికి కూడా వెళ్ళే ఉంటాయి. సో మ్యాక్సిమం రేపు మనం ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే చాలామందికి డౌట్ ఉంది, రేపు ఏమైనా స్టే ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే కేసులో ఏం లేదని చెప్పి డిస్మిస్ చేసే అవకాశం ఉంటుందా అని చెప్పేసి కూడా చాలామంది డౌట్ పడుతున్నారు. సో రేపు ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఒకవేళ ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో కూడా కొన్ని సందర్భాల్లో స్టే ఇవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో డిస్మిస్ చేయొచ్చు. అది కేసుకున్న స్ట్రెంగ్త్ని బట్టి, అంటే వాళ్ళు వేసినటువంటి పాయింట్స్ మీద ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది కంప్లీట్గా కోర్టు ఒక ఇంటర్నల్ ప్రొసీడింగ్స్, దాని గురించి మనం జడ్జిమెంట్స్ గురించి కామెంట్ చేయడం అన్నది అది కరెక్ట్ కాదు. సో ఓవరాల్గా అయితే ఈ కేసులో పెద్ద కదలికైతే వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే దాదాపు 1.5 నెలలుగా కౌంటర్ ఫైల్ కాలేదని చెప్పి ఇది పోస్ట్పోన్ జరుగుతూ ఉంది. సో ఫైనల్గా కౌంటర్ ఫైల్ చేసినట్టుగా అది నిజమే న్యూస్ అయితే డెఫినెట్గా ఈ కేసులో పెద్ద కదలిక వచ్చినట్టే మనం చెప్పుకోవాలి. సో డెఫినెట్గా రేపు ఏం జరుగుతుందో దాని మీద చాలామంది ఆసక్తిగా ఉన్నారు. సో మరి చూద్దాం రేపు ఏం జరుగుతుందన్నది. సో ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత దీని మీద మళ్ళీ మనం లైవ్ వీడియో అయితే చేద్దాం. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మరి ఏమైనా అప్డేట్స్ ఉన్నా మళ్ళీ మేము ముందుకు వెళ్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.